నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మేము 14 స్థానాలు గెలిస్తే ఆనాడు కేవలం 6-7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం వాళ్ళు కైవసం చేసుకోవాలని 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ కౌన్సిల్ హాల్కు మా కౌన్సిలర్లను గెలిచినటువంటి వాళ్ళని పోనీయకుండా మమ్మల్ని కూడా అడ్డుకొని ఉల్టా అక్రమంగా మా మీదనే అనేక రకాల కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో 25 మంది మీద మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మకర్తో సహా ఒక 25 మంది మీద అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వివేక్ కలిసి కేసులు పెట్టారు. దాంట్లో మేము కొంతమందిని 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైలు కూడా పోయించాం. మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళు కొంత రిలీఫ్ పొందినారు. సో ఆ కేసుకు సంబంధించి ఇవాళ మంచిర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది కేసుకి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ దురాగతం, ఆ దుర్మార్గం, కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రను 54 రోజుల పాటు మా కౌన్సిలర్లంతా ఏకతాటిపై నుండి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం మేము గెలుచుకోవడానికి వాళ్ళు సహకరించినటువంటి తీరును రాష్ట్రమంతా కూడా చూసింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత దౌర్జన్యం దాదాగిరి గుండాగిరి చేసినా, ఎన్ని కోట్ల రూపాయల చెక్కులు, బ్లాంక్ చెక్కులు, డబ్బులు ఆశలు చూపినా కూడా ప్రజల ఓట్లతో అభిమానంతో గెలిచినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ, ఆనాడు సిపిఐ పార్టీ కౌన్సిలర్లు కానీ ఇలాంటి ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు తలొగ్గకుండా, బెదరకుండా, భయపడకుండా ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో పరిరక్షించారు, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కాపాడారు. సో ఆ రకంగా మేము గెలుచుకున్నప్పటికీ కూడా ఇంకా కేసుల పేరిట, ఇంకా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ మమ్మల్ని తిప్పుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తూ ఉంది. అయినా న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ డేట్లలో పేషీలకు హాజరవుతాం. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయస్థానాల దిప్పు తప్ప వేరే ఏ వ్యవస్థల మీద కూడా పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, వివిధ శాఖల అధికారులు కానీ ఎవరి మీద కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. కాబట్టి న్యాయస్థానాలే మాకు దిక్కు. న్యాయస్థానాల మీద గౌరవంతో ఇవాళ మేము పేషీకి హాజరు కావడం జరిగింది. మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మక్క, అదేవిధంగా మా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి గారు, ఇతర మా నాయకులంతా కూడా 25 మందిని ఈరోజు కోర్టుకు హాజరైన. ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీ దౌర్జన్యాలతోని, మీ దుర్మార్గాలతోని, మీ గుండాగిరితోని ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కూని చేస్తామంటే ఇక్కడ భయపడేటోళ్ళు, బెదిరేటోళ్ళు ఎవరు లేరు. డెఫినెట్గా మీరు ఎంత నిర్బంధం విధించినా, మీరు ఏం చేసినా కూడా ఈ ప్రాంతం ప్రజల పక్షాన, రైతుల పక్షాన కానీ, యువకులు విద్యార్థుల పక్షాన కానీ, సింగరేణి కార్మికుల పక్షాన, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల గతంలో పనిచేసినటువంటి బిడ్డలుగా ఈ ప్రాంత పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, కొట్లాడతాం, గట్టిగా ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడతాం. ఆ క్రమంలో ఎన్ని కేసులైనా, ఎంత నిర్బంధమైనా డెఫినెట్గా మేము ఎదుర్కొంటాం. అన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఉన్నాయి. మీ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ, ఈ కాంగ్రెస్ మంత్రి కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కేసుల పేరిట ఎట్లా వేధిస్తూ ఉన్నారు, ఎట్లా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ ప్రాంత ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. మొన్న కూడా గతంలో నేను సింగరేణికి సంబంధించి, సింగరేణి సంస్థ పరిరక్షణ, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి నేను మాట్లాడితే పోరాటాలు చేయాలని చెప్తే ఆనాడు నన్ను అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 27 రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉంచారు.